ప్రభుత్వాన్ని నేను ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను. టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయి ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తా ఉంది. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని సమదృష్టితో చూడాల్సినటువంటి బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉంది. మీరు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లలో ఆ కార్పొరేషన్ల చైర్మన్లను నియమించారు. అక్కడ వరకు అందరికీ న్యాయం చేశారు. ఈ రాష్ట్రంలో న్యాయం చేయలేనిదల్లా ఒకే వర్గానికి మీరు న్యాయం చేయలేదు, అది క్రిస్టియన్స్కి. మీరు క్రిస్టియన్స్కి న్యాయం చేయకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టేశారు? మా వ్యవస్థలో మీకు నాయకులు కనబడలేదా? ఈ రాష్ట్రంలో టీడీపీ గవర్నమెంట్ ఏర్పడింది అంటే, మీకు ఇంత పెద్ద ఎత్తున మ్యాండేట్ వచ్చింది అంటే, ఒకప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ క్రిస్టియానిటీని నిర్లక్ష్య పెట్టడాన్ని బట్టి, క్రైస్తవ సమస్యల మీద సరైనటువంటి విధంగా స్పందించలేకపోవడాన్ని బట్టి, క్రైస్తవులకు గవర్నమెంట్లో సరైనటువంటి ప్రాతినిధ్యం ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని బట్టి ఎంత పెద్ద ఎత్తున మీకు రాష్ట్రంలో మ్యాండేట్ వచ్చింది అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. క్రిస్టియన్స్ ఓట్లు వేయరు, గంప గుర్తుగా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి క్రిస్టియన్స్ గుద్దేశారు అని ఒకవేళ మీకెవరైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారేమో, కానీ ఈరోజు టీడీపీ గవర్నమెంట్ అనేటటువంటిది రాష్ట్రంలో ఉంది అంటే అందులో క్రైస్తవుల పాత్ర కూడా ఉంది అనేటటువంటి వాస్తవాన్ని తెలుసుకోండి. అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోనికి రావాలని కోరుకున్నాం. ఖచ్చితంగా మీరు వచ్చారు. మీరు వచ్చిన తర్వాత వెంటనే క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ ని నియమిస్తారనుకున్నాం, డైరెక్టర్లను నియమిస్తారనుకున్నాం, కానీ కార్పొరేషన్ చైర్మన్ నియమించలేదు. 2 సంవత్సరాలు అయిపోతుంది సార్. ఆ కుప్పలు తెప్పలుగా క్రైస్తవ సమస్యలు ఉన్నాయి. మా క్రైస్తవ పిల్లలు చదువుకోవడానికి సరైనటువంటి ప్రోత్సాహాలు లేక, ఏదో లోన్స్ పెట్టుకోవాలని ఈ ప్రకారంగా ఎన్నో రకాలైనటువంటి ప్లానింగ్స్ ఉన్నాయి. అన్ని ప్లానింగ్స్ కూడా క్రైస్తవ డెవలప్మెంట్ అంతా కూడా మూలన పడిపోయింది. ఎంత జాప్యం ఎందుకు తీసుకుంటున్నారు? ప్రభుత్వానికి క్రైస్తవులకి న్యాయం చేయాలనేటటువంటి చిత్తశుద్ధి ఉన్నట్టా లేనట్టా? నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. కేవలం మా క్రైస్తవ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి, మా పిల్లలు మేలు పొందడానికి, మా పిల్లలు బాగా చదువుకోవడానికి, ఈ వెనకబడినటువంటి వర్గాలు ప్రోత్సహింపబడడానికి మీ ప్రభుత్వ కాలంలో మిగిలి ఉన్నది కేవలం 2.5 సంవత్సరాలు మిగిలి ఉన్న ఈ తరుణంలో మీరు ఇంకా జాప్యం చేసుకుంటూ వెళితే ఇంకా మాకు న్యాయం ఎలా జరుగుతుంది? మీ ప్రభుత్వం నుండి పెద్దలు ఈ విషయాన్ని పక్కన పెడితే, జరగవలసినటువంటి నియామకాన్ని త్వరితగతిన మీరు జరిగించకపోతే ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి మైనస్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి క్రైస్తవులు దగ్గరయ్యారు. దగ్గరైనటువంటి క్రైస్తవుల్ని కావాలని దూరం చేసుకుంటున్నట్టుంది. ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి లోపం ఏదైతే ఉందో ఆ లోపాన్ని సరిచేయండి.